Hi friend, this is Srinivas. We're looking at enterprise job portal, right? సో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం, రైట్? సో చాలా మంది ఇప్పటి వరకు న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే చేసుకోలేరో మనం డైరెక్ట్ ఎస్ఎస్సి జీడీ ఆర్ ఎస్ఎస్సి అని కొట్టితే మనకైతే అఫీషియల్ సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఇంతవరకు ఎవరైతే అంతకుముందు ఎస్ఎస్సి జీడీ అప్లై చేయలేరో సో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా, రైట్? సో ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటే ఆధార్ కొట్టేసి మీ ఆధార్ నెంబరు అండ్ నేము వెరిఫై నేము, ఫాదర్ నేమ్ వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వెరిఫై మదర్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ బోర్డు ఎస్ఎస్సి ఉంటుంది కదా, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. సో ఈసారి అయితే మనకు తెలుగు లోపల కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే వీలుంది. రూల్ నెంబరు, జెండర్, ఈ విధమైనటువంటి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కొట్టి స్టేట్ కొట్టేసి సేవ్ కొట్టేస్తే అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ మొబైల్ నెంబర్ అండ్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత సో ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఈ విధంగా ఉంటుంది కదా. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత డిక్లరేషన్ కన్ఫర్మ్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మనకైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ ఓటీపీతోనే మనం న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు పాస్వర్డ్ కూడా మర్చిపోయిండ్రు లేదా ఏదో ఇబ్బంది అయితే సో ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, లేదా ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అప్లై చేసిర్రు ఎస్ఎస్సి జీడీ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, సో దానికి సంబంధించిన ఫామ్స్ లేవు. ఏ విధంగా కనుక్కోవాలంటే ఇక్కడ మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సో మీ మొబైల్ నెంబర్ సబ్మిట్ కొడితే ఓటీపీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది కదా. సో ఆ వచ్చిన ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కొట్టినట్లయితే సో మీ యూజర్ ఐడి రావడం జరుగుతుంది. యూజర్ ఐడి న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా జనరేట్ చేసినాం మనం ఆల్రెడీ. సో జనరేట్ చేసిన తర్వాత లాగిన్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది, రైట్? సో ఆల్రెడీ డీటెయిల్స్ సేవ్ చేసింటాం న్యూ రిజిస్ట్రేషన్లో కాబట్టి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి ఆల్రెడీ డీటెయిల్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఎగ్జామ్ సెంటర్స్కు మీకు నియర్ బై ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ మీకు మనకి ఈసారి మాత్రమే ఇచ్చింది. ఒక చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే సెంట్రల్ జాబ్ ఎప్పుడు తెలుగులో రాసింది లేదు, కానీ ఈసారి అయితే తెలుగులో రావడం అయితే జరిగింది. సో ఉభయ తెలుగు రాష్ట్రాలకైతే ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఇది ఒక పోలీస్ ఫోర్స్ కాబట్టి ఎంటీఎస్లో ఒక 11,000 పోస్టులు, 10,500 పోస్టులు అండ్ హవల్దార్లో కూడా ఒక 700 వరకు పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ నోటిఫికేషన్లో ఇక్కడ చూసి మీరైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఎస్ పెట్టండి, కాదంటే నో పెట్టేసేయాలి. డిఫాల్ట్ ఇక్కడ ఏం రాదు. నెక్స్ట్ వచ్చేసి 18.1 పారా ఉంది కదా. సో అక్కడ ఎవరైనా పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే ఎస్ పెట్టచ్చు. అది వాళ్ళు బ్లైండ్ కానీ లేదా సెరెబ్రల్ పాలసీ కానీ, బోత్ ఆర్మ్స్ ఎఫెక్టెడ్ ఈ విధమైనటువంటి ఉన్నా కూడా సో ఎస్ పెట్టడానికి అయితే మనకైతే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎంటీఎస్కి కానీ హవల్దార్కి కానీ. సో స్క్రైబ్ కూడా మనకి ఎస్ అని పెట్టేసేయండి. ఎవరైతే హ్యాండిక్యాప్ కలిగి ఉండరో వాళ్ళు ఎస్ పెడితే దీన్ని కూడా ఎస్ పెట్టాలి. అండ్ థర్డ్ కూడా మనం ఎస్ పెట్టాలి, స్క్రైబ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రైబ్. ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియా లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఎంటీఎస్ ఎక్కడ ఉంది, తర్వాత హవల్దార్ ఎక్కడుందో ఇక్కడ చూసి అయితే మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ మనకి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో మీకు ఒకసారి దీనిలో చూసుకొని ఏదైతే ఉందో అది నంబర్ ఇచ్చుకొని ఆ తర్వాత మనము ఎక్స్ కొట్టేసి సబ్మిట్ కొడితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 72 అంటే ఆల్ ఇండియా లోపల ఉన్నటువంటి ఎంటీఎస్ అయితే డైరెక్ట్ సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ పెట్టేయచ్చు. అండ్ పాస్ కొట్టేస్తే సో మీకు వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ పెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కదా, ఎస్ అయితే పెట్టాలి అందరూ. అండ్ అదేవిధంగా ఇక్కడ మేము ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. ఫోటో 20 to 50 KB లోపల ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB ఉండాలి. వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆర్ ఆఫ్టర్ 18th October 2022 అంటే మనం ఎస్ఏ పెట్టాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది వీలైనంత తొందరలోనే పెట్టినాం కాబట్టి. అండ్
సో ప్రివ్యూ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మళ్ళొక్కసారి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే చేంజ్ ఈ దశలో మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ దశలో మాత్రం ఎట్టి విధంగా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికైతే ఎలాంటి ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటుండ్రు. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేము అండ్ ఫాదర్ నేము అండ్ మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత జెండర్ ఈ విధమైనటువంటి ఉన్నాయి కదా. సో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం ఇప్పుడే చేసుకోవడానికి ఉంటుంది చేంజ్, తర్వాత అయితే ఉండదు. సో ఆల్రెడీ తప్పు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసే బదులు సో ముందే అది ఏముందో ఒకసారి చూసి సో క్లారిటీ ఇప్పుడు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. సో మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే ఓకే కొట్టేస్తే మనకైతే అప్లైడ్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రింట్ ఒకసారి కొడితే ఈ విధంగా రావడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ చాలామంది ఇక్కడ రిజిస్ట్రేషన్ మనది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి సో ఇక్కడ ఫీ అయితే అడగడం లేదు. సో ఇప్పుడు ప్రింట్ పక్కన ఓకే ఉంది కదా, ఓకే తర్వాత సో మనకైతే 100 రూపీస్ అయితే ఫీ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. సో జనరల్ బాయ్స్ ఉంటుంది కదా, సో దానికి. సో ఫిమేల్స్కి అండ్ పీడబ్ల్యూడి అండ్ ఆల్సో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే సో ఫీ ఎగ్జామ్షన్ అయితే ఉంది. అప్లికేషన్ రిసీవ్డ్ అయితే ఇక్కడ ఉంది కదా. సో చాలా మందికి ఇక్కడ చూసుకోవాలి ఒకసారి, అప్లికేషన్ నాట్ కంప్లీటెడ్ ఎట్ అని ఉంటుంది కదా. సో అట్లా పడింది అంటేనంటే మీ పేమెంట్ కానట్లు. సో దయచేసి రిజిస్ట్రేషన్ కాకుండా అప్లికేషన్ రిసీవ్డ్ అయిందా లేదా ఒకసారి చూడండి. కంటెంట్స్ నాట్ వెరిఫైడ్ అంటే అప్లై చేసిన తర్వాత మనకు హాల్ టికెట్ వచ్చేటప్పుడు వరకు వెరిఫై అవుతుంది కాబట్టి ఈ విధంగా అవుతుంది. బట్ అప్లికేషన్ రిసీవ్డ్ అని ఉంటే సో సక్సెస్ఫుల్లీ మనం చేసింది అయితే 100% అయితే కరెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోకండి సుమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.